తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులకి దివ్యాశిష్యులు శుభం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, క్షేత్రాలకు ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేతికి కట్టుకునే రంగురంగుల దారాలన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొచ్చి చేతికి కట్టుకుంటూ ఉంటాము. అంటే అసలు అది ఏ రకంగా పనిచేస్తుంది? వీటితో పాటు మనం మామూలుగా కంకణాలు, దేవుడి యొక్క రక్షలు కొంతమంది పురోహితులు కడుతూ ఉంటారు ఆలయంలోకి వెళ్ళినప్పుడు రక్షగా. కొంతమంది మామూలుగా మనం అక్కడ కొనుక్కొచ్చుకొని, అంటే లోపల కొన్ని క్షేత్రాలకు విశేషంగా ఇక్కడ ఈ కంకణం స్పెషల్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అలాంటివి తీసుకొచ్చి కట్టుకుంటారు. కాశీదారాలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా కట్టుకోవటం వల్ల అసలు ఏంటి ప్రయోజనము? నిజంగా ప్రయోజనం ఉంటుందా? ఒక్కసారి అలాంటి దారం కనుక మనం ధారణ చేస్తే అది ఎంతకాలం వరకు దాని పవర్ అనేది ఉంటుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. చాలా సంతోషం అమ్మ. ఇలాంటి ఆంతర్యము, రహస్యము కలిగిన విషయాలు అడగాలంటే మా విజయమ్మ తల్లి అడగాలి, మేమే చెప్పాలి, సమస్య లేదు. చాలా బాగుందమ్మా. ఇది విశేషమైన ప్రశ్న. రక్ష అనేటువంటిది భగవంతుడు రక్ష. ఆయన మన్ని సర్వకాల సర్వావస్థలందు ఆయన పిల్లల్ని కాబట్టి కాపాడతాడు. ఇది ఏంటంటే ఏకాగ్రత చిత్తం లేని వాళ్ళకి, భగవన్ నామ సరిగ్గా చేయని వాళ్ళకి, మరి టైం కుదరని వాళ్ళకి ఇత్యాదివన్నీను, వాళ్ళందరూ కూడాను మరి ఎవరన్నా పూజ చేసిస్తే కట్టుకుంటారు. అంటే వీళ్ళు చేయాల్సిన పని ఇతరులు చేసి ఛార్జ్ చేసి ఇచ్చినట్టు అన్నమాట. అయితే ఈ థ్రెడ్స్లో రకాలు ఉన్నాయి. అంటే రక్షాబంధనాలు తెలుపు, ఎరుపు, రెయిన్బో కలర్స్ అన్నీ ఉంటాయి. కానీ చాలామంది తెలియక కాశీదారాలు కట్టుకుంటుంటారు. వాళ్ళని నేను ఏమి అనడానికి ఏం లేదు. ప్రేమతో కట్టుకుంటారు, ఇష్టంతో కట్టుకుంటారు, భక్తితో కట్టుకుంటారు. కానీ మామూలుగా నలుపు, బ్లూ ఈ రెండు రంగులు ఎక్కువగా మానవులు షూటింగ్లలో, సినిమా వాళ్ళు ఏదైనా ఫ్యాషన్ పెరేడ్స్లో, ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మ్యాచ్ అవ్వడం కోసం వాడడం. ఆ గంట 2 గంటలు ఓకే. కొంతమంది మంచి అందంగా ఉండే అబ్బాయిలు, అమ్మాయిలు ఆ రంగు మ్యాచ్ అవ్వడం కోసం ఆ కలర్స్ వాడుతూ ఉంటారు. కానీ అది ఎక్కువగా వాడకూడదు. వాడడం వల్ల యూనిట్స్లో ఉండేటువంటి ఎనర్జీ ఈ రంగులలో మిళితమై మిక్స్ అయ్యి ఈ బాడీకి అది హాని చేస్తుంది. ఎలా హాని చేస్తుందో ఉదాహరణ చెప్పాలి మరి, లేకపోతే హాని చేస్తుందంటే అయిపోదు. ఇప్పుడు మనం ఎండలో గొడుగు, ఎండాకాలంలో ఛత్రి, గొడుగు ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఆ ఎండ తప్పించుకోవడం కోసం మనం తెలియక అమాయకంగా నల్ల గొడుగు కలర్స్ కూడా ఈ మధ్య వచ్చాయనుకో. ఎక్కువగా అప్పట్లో నలుపు ఉండేవి కదా, బ్లూ కూడా ఉండేవి. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎండలో నడుస్తున్నప్పుడు ఆ హీటు డబల్ త్రిబుల్ అయిపోతుంది, ద్విగుణి త్రిగుణీకృతం అయిపోయి ఇంకా వేడెక్కిపోతుంది. ఈ కామన్ ఎండ, ఈ ఎండలో ఇది ఎందుకు ఉపమానం చెప్పడం జరిగిందంటే వాడే వాళ్ళకి, ఎక్కువ టైము ఎండలో నడిచే వాళ్ళకి, గొడుగులు వేసుకొని తిరిగే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ నలుపు, ఆ రేస్ తీసుకునేటువంటిది మళ్ళీ తిరిగి ఇస్తుంది. అలాగే విశ్వంలో ఉండే ఎనర్జీ డబుల్గా అయ్యి 2-3 రెట్లుగా అవి ఇవ్వడం కాదు. అది దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కాకుండా అపోజిట్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయిపోయి మనకి ఇబ్బంది కలగడానికి, ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది. అదే మీరు తెల్ల గొడుగులు కానీ బట్టలు కానీ వేసుకోండి, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా దాని పవర్ గురించి చెప్పాలంటే వైట్ డ్రెస్ లీడర్స్ డ్రెస్.
అందరూ లీడర్లు ఏం చేస్తారు? తెలుపు వేసుకుంటారు. తెలుపు రంగు. అసలు వాళ్ళు ఏ రంగులో ఉన్నా సరే తెలుపు కంపల్సరీ వేసుకుంటారు. అవును. ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళకి తెలియకుండా ఆ పవర్ విల్ యాక్ట్ అనమాట. అక్కడ ఆ తెల్ల బట్టలు వేసుకునేసరికి ఒక దర్పం, ఒక క్వాలిటీ, కమాండింగ్ వచ్చేస్తుంది, ఆ శక్తి. అది నిజంగా చాలా ఆశ్చర్యం. ఎవరినైనా చూడండి తెలుపు డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఆ ఉందాతనం, ఆ అట్రాక్షను వేరేగా ఉంటుంది. అలాగే ఒకప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళ్తే మన యజ్ఞోపవీతం, జంధ్యములు అంటాం. అన్ని కులాల వాళ్ళు వేసుకునేవాళ్ళు అప్పట్లో. పోగులు 3, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు 9, ఇలా లెక్కలు ఉండేవి. అవి కూడా గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఆ మంత్రాన్ని చదువుతూ ఉండి 1000, 500 ఎంతో ఒక లిమిటేషన్ పెట్టుకొని చేస్తే ఆ యజ్ఞోపవీతానికి ఆ గాయత్రి అమ్మవారి శక్తి వచ్చేది, అందులో చార్జ్ చేయబడేది. అందుకని ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మనం ఇప్పుడు పంచ అంటున్నాం. పంచ అనే పదం కరెక్ట్ కాదు, కానీ కండువ అనేటువంటిది అనొచ్చు. ఒంటి మీద అప్పట్లో చాలామంది జంధ్యాలు ఒక వస్త్రంలాగా వాడేవారు. వస్త్రంలాగా అది వేసుకుంటే ఒక వస్త్రం ఉన్నట్టు లెక్క, ఒక కండువా ఉన్నట్టు లెక్క, ఒక పంచి ఉన్నట్టు లెక్క, ఏదో ఒకటి అనుకోండి. అదొక ఉందాతనం ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది, ఒకప్పుడు అది ఎక్కువగా ఉండేది. కానీ ఈ యొక్క జంధ్యం వల్ల భగవంతుడు శక్తి థ్రెడ్ అనొచ్చు. అది వేసుకుంటే వాక్శుద్ధి కలుగుతుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎవరన్నా చూడలేరు. అంటే వీళ్ళకి అంత పవర్ఫుల్ వ్యక్తులు అన్నమాట. మంచి రంగు, తేజస్సు. వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళు ఏం చెప్పినా ఆర్డర్ అలా ఉంటుంది. అందుకనే పూజలు చేసే స్వాములు, తల్లులు, తండ్రులు, దేవుళ్ళు, గుళ్ళల్లో పనిచేసే ప్రీస్ట్, పెద్ద పెద్ద వాళ్ళు చెబితే వినడం, అడగడం, అంతేకాని ఇంకా మనం వేరే ప్రశ్న చేయడానికి వీలుండదు. జంధ్యాలే కాకుండా ఆ ఉదాహరణ ఎందుకు చెప్పంటే ఇన్నిట్లో ఆ యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ తెలుపు రంగు గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాం కాబట్టి తేజోవంతమైన, తేజస్సు కలిగినటువంటి తెలుపు శక్తి రూపం కూడా తెలిపే. ఆరా దేవుళ్ళ వెనకాల ఉండే అది కూడా తెలిపే. మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగిన తర్వాత పోయే వరకు కూడా ఆరా మనకి అంటిపెట్టుకుంటుంది. అది 1 mm. ఎంత మనం దేవుడికి ఎక్కువగా కృషి చేసి, సేవ చేసి ఇచ్చేస్తే అప్పుడు పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి తెలుపు అనేటువంటిది తేజస్సుకు నిదర్శనం, ప్రకాశానికి నిదర్శనం, తర్వాత అది శక్తికి నిదర్శనం. కాబట్టి మనం దాన్ని ఉపాసన చేసినా శక్తే సంపాదిస్తాం. మెళ్ళో వేసుకునే తెలుపు బట్టలైనా ఎగ్జాంపుల్ చెప్పా. అట్లాగే థ్రెడ్స్ అయినా మన ఇంట్లో పూజలు జరిగేటప్పుడు భార్యాభర్తలు ఏదన్నా గౌరీ వ్రతం చేసినా ఆయన భర్త కూర్చుంటాడు. సత్యనారాయణ వ్రతం చెప్పిన కంకణాలు, తర్వాత పసుపు కొమ్ములకి పచ్చదారాలు కట్టి, పచ్చదారాలు లేకపోతే తెలుపుని పసుపుతో పూసి కడతారు. అంటే ఏమిటి అక్కడ ఉద్దేశం? అది కంపల్సరీ పూజ చేసే వాళ్ళకి అర్హత వస్తుంది, శక్తి కలిగి ఉంటారు. పూజలో మనకి విజయము, భగవంతుడి కృప కలగడానికి ఇదొక సాధనం. మనకి రక్షాబంధనం లాగా. అన్నా చెల్లెళ్ళకే కాదు, తండ్రి కూతుళ్ళు కూడా కట్టుకోవచ్చు. దేవుడికి కూడా నార్త్ సౌత్లో భగవంతుడికి పూజలు చేసేటప్పుడు రక్షాబంధనం కడతారు, తప్పు లేదు. అంటే రక్షించేవాడు రక్షించమని వీళ్ళు ప్రాధేయపడి కట్టడం, అంతకంటే వేరే ఏమీ లేదు. బాగు కోరుకొని వాళ్ళు జీవితాంతం మనకి రక్షిస్తారు, ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి. అంత ఇంకొంచెం వెనక్కి వెళ్తే పురుషోత్తముడికి కూడా రక్షాబంధనం కట్టినట్టుగా మనం చరిత్ర చెప్తోంది. రాముడు, కృష్ణుడు, దేవతలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కట్టుకున్నారు, కట్టించబడ్డారు. అంటే వాళ్ళు ఆ బందీలు అయిపోయారు ఆ ప్రేమకి. ఆ కట్టిన వాళ్ళందరినీ పాపం అందరికీ, మీరాబాయి దగ్గర నుంచి రుక్మిణి అమ్మవారి దగ్గర అందరూ ఆ కాలంలో కాలమాన పరిస్థితులకి అప్పటికి అనుగుణంగా వాళ్ళు అన్నీ చేశారు. కాబట్టి రక్షా బంధనము అంటే ఆ రక్షించేటువంటి త్రాడు, లేకపోతే మీరు మరి ఏ పేరు పెట్టినా మొత్తానికి బంధనము.
బంధనము అంటే మనని బంధించేటువంటిది కాదు, ఆ శక్తిని బంధించి మీకు ప్రసరణ చేసేటువంటిది. అందుకని దానికి విశేషమైన పేరుంది. అందరూ వాడచ్చు, అందరూ పెట్టుకోవచ్చు. దృష్టిలో పెట్టుకోండి, తెలుపు అనేటువంటిది శక్తికి సంబంధించింది. అంటే తెలుపు రంగు దారం కట్టుకుంటే అది కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఎంతకాలం అది మామూలుగా అది పేనిన దారాలు కాబట్టి ఒక 5-6 నెలలన్నా ఉంటాయి పోగులను బట్టి. కానీ మరి ఒక 3 నుంచి 9 వరుసలు ఉండేటువంటిది కనుక కడితే కొంచెం గట్టిగా ఉంటుంది. పేనినదే కాబట్టి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. తెగిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు. కానీ ఏదైనా పూజ చేసి గోత్రనామాలు చెప్పి దానికి శక్తి ఆహ్వానం చేసిన తర్వాత కట్టుకోవాలి. ఊరికే కూడా కట్టుకుంటే 100కి ఒక 10%. దేవుడి యొక్క కృపచేత కట్టుకుంటే 100% పనిచేస్తాయి. కోరికలు తీరుస్తాయి, వ్యాపార అభివృద్ధి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, చదువు రాని వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు, మంచి స్నేహితులు, అన్నీ మంచే. మంచి తప్ప వేరేదేమీ లేదు. వేరేది ఆలోచించడానికి కూడా మనకు ఆలోచించకూడదు కదా, బ్యాడ్. మంచి ఆలోచిద్దాం. కానీ అందుకని విశేషంగా ఈ యొక్క థ్రెడ్ థెరపీ అని ఇంగ్లీష్లో కూడా అంటారు. జమ్ థెరపీలో కూడా మనం ముత్యము, పగడాలు ఇవన్నీ ఏదో ఉన్నాయి, వాటిలో కూడా ఈ యొక్క థెరపీస్ ఉంటాయి. ఏదైనా కూడా మనకి థ్రెడ్ థెరపీలోకి వస్తాయి కాబట్టి విశేషమైన శక్తి మనము పొందుతాము, సందేహం లేదు. అందుకని మీరు వాడండి, ధరించండి, ధన్యులుగండి. శుభం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.